ఎవరి జీవితాలు మనం చేస్తారు క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం కానీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కానీ. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకుంటే రాజకీయాల్లో అసభ్యకరమైనటువంటి పోస్ట్, కుటుంబ సభ్యుల్ని బయటికి తీసుకొచ్చేటువంటి పోస్ట్, అట్లాంటివి ఎవరు చేసినా తప్పే. అట్లాంటివి ఎవరు చేసినా తప్పే. అట్లాగే ఎవరైనా చేస్తే వాళ్ళని చట్టపరంగా శిక్షించాల్సిందే. దాంట్లో ఎవరి మద్దతు ఎవరికి ఉండదు. ఈ మధ్య కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో వారం రోజుల కిందట టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దగ్గర ఒకేసారి 600 మంది పైగా నాయకులతో ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులందరికీ దిశానిర్దేశం చేసింది. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల జోలికి ఎవరు వెళ్ళొద్దు, ఎక్కడ అసభ్యకరమైన పోస్టులు పెట్టద్దు, పాలసీ పరంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, ఎదుర్కొందాం. అట్లాంటి సందర్భంలో కనుక మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ లీగల్ సెల్ పూర్తిగా అండదండలు ఉంటాయని చాలా స్పష్టంగా తెలియజేశారు. దాన్ని మీరు మీడియా పరంగా కూడా విడుదల చేశారు. అంతేగాని ఎవరు అట్లాంటివి సమర్థించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్టులు చేస్తున్నారు. కొంతకాలం ఏమో టీడీపీ ఏమో మా మీద, మా కుటుంబాల మీద రకరకాలుగా పోస్టులు పెట్టడం వల్ల ఎవరైతే ఉన్నారో మేము ఒక చట్టం తీసుకొస్తాము, ఎవరినైనా సరే ఊరుకునే ప్రసక్తి అని చెప్పారు. మీరు చట్టం అనేది వైసీపీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికే పనికొస్తుందా, లేకపోతే చట్టం అందరికీ సమానమైన అనే విషయాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముందు రాష్ట్ర ప్రజలకు స్పష్టత చేయాలి. చట్టం అనేది వైసీపీ వాళ్ళని ఏడిపించడానికి, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని ఏడిపించడానికి, లేకపోతే వైసీపీకి అనుకూలంగా ఉన్నది ఏడిపించడానికి ఆ చట్టం పనిచేస్తుందా? లేకపోతే వైసీపీ వాళ్ళ మీద ఎవరు అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, ఇతర పార్టీల మీద పెట్టినా, సామాన్య ప్రజల మీద పెట్టినా, వాళ్ళు ఫిర్యాదు చేస్తే మీరు ఆధారాలు సమర్పిస్తే వాళ్ళ తరపున కూడా ఈ చట్టం పనిచేస్తారు. చట్టం తెలుగుదేశం, జనసేన, బీజేపీకి అనుకూలంగా చట్టంలా పనిచేస్తా, చట్టంలా పనిచేస్తా అనే స్పష్టత రాష్ట్ర డీజీపీ గారు, హోంశాఖ మంత్రి అనిత గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. రాజ్కుమార్ గారు ఈ విషయం బయటకు చెప్పారు. చట్టం వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తా, చట్టంలా పనిచేస్తా. వైఎస్ఆర్సీపీ పార్టీలో వ్యక్తిగత దోషులు చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కానీ, పేరు నాని, ఇట్లా నాని, శ్రీరెడ్డి కూడా మనం ఉపయోగించి జరిగింది. ఇదంతా పార్టీ ఆఫీస్ వచ్చిన స్క్రిప్టే, సజ్జల రామకృష్ణారెడ్డి చదవన్న స్క్రిప్టే నేను చదివాను అన్నారు. అంటే వైసీపీ పార్టీ నాయకులు చేసే ఆరోపణలు కూడా ఆఫీస్లో స్క్రిప్ట్ వస్తాయి. నేను ఇప్పుడు ఎవరైనా ఒక వీడియో చూస్తున్నాను, ఉత్సాహం ఎక్కువ ఏం చేస్తాను, కొద్దిమంది ఎక్కువ చూడాలనుకుంటాను అనుకొని ప్రజాక్షేత్రంలో కొంతమంది లేకుండా వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారని చెప్తారు. మన దగ్గర నిలకడ అంటే మీరు ప్రెస్ మీట్ పెడుతుంటారు, మీకు కూడా స్క్రిప్ట్ ఎక్కడ వస్తుందా? సజ్జల గారు అట్లాగే పార్టీలో ఒక ఇంపార్టెంట్ సపోజ్ పోలవరం మాట్లాడాల్సి వచ్చిన పార్టీ కొంత డెఫినెట్గా మనకి నోట్స్ ఇస్తారు. దాని మీద మరి కావాల్సిన నాలెడ్జ్ కావాలి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, వైసీపీ ప్రభుత్వం ఆయన ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, సమాచారం అందజేస్తారు. ఖచ్చితంగా ఇస్తారు. అట్లాంటివి ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఖచ్చితంగా దాన్ని ఇస్తారు.